వాటర్ తీసుకొని. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో యుద్ధ సైనికులుగా పనిచేసిన మండల అధికారులు బీజేపీ నాయకులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అభినందించారు. మండలంలో ఎంపీ పర్యటించి వల్లభాపూర్ వద్ద జాతీయ రహదారి 44 పై నార్సింగి మీర్జాపల్లి రోడ్ వరద ఉధృతికి నీట మునిగిన ఇసుక మేటలుగా మారిన పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ మరో 24 గంటలు వర్షాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించారు. రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతున్నాను. కొంచెం సైలెన్స్ ఎవరు రాలేదు ఇక్కడ. మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చి వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కల్వర్ట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్డు అంతా కోసుకుపోయి కట్ అయ్యి ప్యాసింజర్స్కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్ళలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను